ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ భూమిమీద తుపాకీ గుండ్ల శబ్దం మారుమోగేది, నిశ్శబ్దం భయం కలిగించేది. ఇప్పుడు అదే భూమిమీద భారత్ పేరు గంభీరంగా వినిపిస్తోంది. అమెరికా తన సైన్యాన్ని వదిలేసి నిశ్శబ్దంగా వెళ్లిపోయిన ఆ భూమిమీద ప్రజల ముఖాలు నిరాశ, సిగ్గుతో కప్పబడ్డాయి. కాని ఇవాళ అదే విరాణమైన భూమిమీద భారత్ త్రివర్ణ పతాకం కొత్త ఆశల సంకేతంగా ఎగురుతోంది. భూకంపం ఆఫ్ఘనిస్తాన్ను కుదిపేసినప్పుడు ప్రపంచం మీటింగ్లు, బయాన్బాజీల్లో మునిగిపోయింది. కాని భారత్ గొప్పగా చేసి చూపించింది, శబ్దం లేకుండా. కాబూల్ చీకటి రాత్రిలో 40 ట్రక్కుల కాన్వాయ్ వేగంగా పరుగెత్తింది. గోధుమలు, పప్పులు, మందులు, టెంట్లతో నిండిన ఆ ట్రక్కులు ఆఫ్ఘాన్ రోడ్లమీద ఆశల కొత్త కథ రాశాయి. ఇది కేవలం సహాయం కాదు, ప్రపంచానికి భారత్ స్పష్టమైన సందేశం: మేం మా బలంతో చేస్తాం, ఎవరి మాటకు కాదు. విదేశాంగమంత్రి ఎస్ జయశంకర్, ఆఫ్ఘాన్ విదేశాంగమంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీల సమావేశం జరిగినప్పుడు ప్రపంచం ఆ గదివైపు చూసింది. తాలిబాన్తో మాట్లాడడానికి జంకిన అమెరికా దూరంగా భారత్ చొరవను చూస్తూ ఉండిపోయింది. పాశ్చాత్య దేశాలు కెమెరాల ముందు సానుభూతి చూపడంలో బిజీగా ఉంటే, భారత్ సహాయం ఆఫ్ఘాన్ వీధుల్లో కొత్త ఉదయాన్ని తెచ్చింది. పిల్లల నవ్వులు, మహిళల స్మైల్స్, ఎగురుతున్న భారత జెండాలు ఒకే సందేశం ఇస్తున్నాయి: అసలైన శక్తి ఆయుధాల్లో కాదు, మానవత్వంలో ఉంది. భారత్ ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్కు 20 అంబులెన్సులు బహుమతిగా ఇచ్చింది. ఇప్పుడు ఎంఆర్ఐ, సిటీ స్కాన్ మెషిన్లు పంపేందుకు సిద్ధమవుతోంది. అమెరికా హెచ్చరికలు జారీ చేస్తుంటే భారత్ హాస్పిటల్స్ కట్టింది, స్కూళ్లు తెరిచింది, ఆకలితో ఉన్న పిల్లల చేతుల్లో రొట్టెలు పెట్టింది. ఈ వ్యూహాన్ని పెద్ద మహాశక్తులు అర్థం చేసుకోలేకపోయాయి. ఈ వీడియోలో డెవలప్మెంట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. కాని ముందు ఈ వీడియోకు లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆఫ్ఘాన్ వీధుల్లో హిందుస్థాన్ జిందాబాద్ నినాదాలు మారుమోగాయి. ఆ దృశ్యం ప్రపంచాన్ని కదిలించింది. చిన్న ఆఫ్ఘాన్ పిల్లలు ఉత్సాహంగా భారత్కు మద్దతుగా కేకలు వేస్తున్నారు. మహిళలు భారత జెండాలు పట్టుకుని నవ్వుతున్నారు. ఆ నవ్వు సంవత్సరాలుగా ఆ భూమి నుంచి మాయమైంది. డెమోక్రసీ గురించి గొప్పలు చెప్పిన అమెరికా ఇప్పుడు మూలన నిశ్శబ్దంగా చూస్తోంది. ప్రపంచం ఈసారి కళ్లారా చూసింది. శక్తి మిస్సైల్స్లో కాదు, మానవత్వంలో ఉంది. ఆఫ్ఘాన్ విదేశాంగమంత్రి ముత్తాకీ స్టేట్మెంట్ చరిత్రలో నమోదైంది: భారత్ స్వార్థం లేకుండా మాకు తోడైంది. ఇది కేవలం కృతజ్ఞత కాదు, అమెరికా వైఫల్యంపై భారత్ డిప్లొమాటిక్ విజయానికి గట్టిగుర్తు. రష్యా భారత్ మానవీయ చొరవను బహిరంగంగా ప్రశంసించింది. మాస్కో చెప్పింది: దక్షిణ ఆసియాలో శాంతికోసం భారత్ పాలసీ నిర్ణాయకం. కాబూల్ రోడ్లమీద భారత ట్రక్కులు నిర్భయంగా తిరుగుతున్నాయి. అమెరికన్ సంస్థలు ఇంకా అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. ఇదే విశ్వాసం, షో ఆఫ్ మధ్య తేడా. అమెరికన్ థింక్ ట్యాంకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత్ రష్యా కొత్త మానవీయ డిప్లొమసీ వాళ్ల అధికార పునాదిని కదిలిస్తోందని అర్థమైంది. ఆసియా సెంటర్ ఇప్పుడు వాషింగ్టన్ కాదు, ఢిల్లీ. ఆఫ్ఘాన్ ప్రజలకు తెలుసు, భారత్ వాళ్ల భూమిని, వనరులను కోరదు, కేవలం వాళ్ల భవిష్యత్తును సురక్షితం చేయాలని. అందుకే అక్కడి ప్రజలు చెప్తారు: భారత్ సహాయం చేయడమే కాదు, విశ్వాసం ఇస్తుంది. ఈ విశ్వాసమే పాకిస్తాన్ ఆందోళనకు కారణం. ఇస్లామాబాద్లో సెక్యూరిటీ మీటింగ్లు జరుగుతున్నాయి. ఎందుకంటే భారత్ పట్టు ఆఫ్ఘాన్లో బలపడితే వాళ్ల పాత ప్రభావం చరిత్ర అవుతుందని భయం. ఆ ఆఫ్ఘాన్ భూమిమీద ఒకప్పుడు తుపాకుల శబ్దం, ధూళి ఎగిరేది. ఇప్పుడు భారత్ నిశ్శబ్ద వ్యూహం ఆసియా రాజకీయాలను కదిలిస్తోంది. రష్యా ఈ చొరవను మానవత్వానికి నిజమైన ఉదాహరణగా చెప్పింది. చైనా అప్రమత్తమైంది. ఎందుకంటే భారత్ ప్రభావం ఇలాగే పెరిగితే దాని బెల్ట్ అండ్ రోడ్ ప్లాన్ చెదిరిపోతుంది. భారత్ సమాధానం స్పష్టం: మేం మానవత్వం కోసం వచ్చాం, ఆక్రమణ కోసం కాదు. కాబూల్ వీధుల్లో భారత్ సహాయ ప్యాకెట్లు కనిపిస్తే పిల్లల ముఖాలు వెలిగిపోతాయి. మహిళలు చెప్తారు: భారత్ మమ్మల్ని ఆకలి నుంచి కాపాడింది. ఈ దృశ్యాలను అమెరికా తన శక్తితో కూడా సాధించలేకపోయింది. భారత్ ఈ మిషన్ కేవలం సహాయం కాదు, కొత్త శతాబ్ది డిప్లొమాటిక్ ప్రకటన. ఇప్పుడు దిశ ఢిల్లీ నుంచి నిర్ణయమవుతుంది, వాషింగ్టన్ నుంచి కాదు.
స్కూళ్లు, రోడ్లు, హాస్పిటల్స్ ఇవన్నీ భారత్ సాఫ్ట్ పవర్ లోతైన ముద్రలు. ఒకప్పుడు అమెరికన్ సైన్యాల ధూళి ఎగిరేది, ఇప్పుడు భారత్ విశ్వాసపు సుగంధం వ్యాపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో భారత్ చురుకైన చర్యలు మానవీయ సహాయం దాటి భవిష్యత్ జియోపాలిటికల్ కథ రాస్తున్నాయి. గుండ్ల శబ్దం మారుమోగిన ఆ భూమిమీద భారత్ తన మానవీయ మూలాలను లోతుగా నాటుతోంది. ఈ మార్పు ఆసియా మ్యాప్ను తిరగరాస్తుంది. భారత్ సహకారపు కొత్త రాజకీయ మోడల్ను రూపొందిస్తోంది. అందులో ఆయుధాలు కాదు, విశ్వాసం, అభివృద్ధి, విద్య ముఖ్యమైనవి. ఈ మార్గాన్ని అమెరికా అర్థం చేసుకోలేకపోయింది. భారత్ స్మార్ట్, సైలెంట్ డిప్లొమసీ రాబోయే సంవత్సరాల్లో రీజియన్ పవర్ బ్యాలెన్స్ను మారుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ భారత్కు కేవలం పొరుగు కాదు, ఆసియన్ డిప్లొమసీకి కొత్త కేంద్రం. ఈ వేగం కొనసాగితే కాబుల్ భారత్ స్ట్రాటజిక్ కారిడార్లో కీలకమైన భాగం అవుతుంది. అక్కడినుంచి భారత్ సెంట్రల్ ఆసియాకు చేరుతుంది. చైనా బెల్ట్ అండ్ రోడ్తో పాదాలు జమకాలనుకునే చోట భారత్ విశ్వాసపు పునాది వేస్తోంది. భారత్ ఇప్పుడు కేవలం సహాయకుడు కాదు, హృదయాల విశ్వాసం ఆధారపడిన శక్తి. ఈ ఎమోషనల్ క్యాపిటల్ ఏ ఆయుధం, సైన్యం కంటే ఎక్కువ శాశ్వతమైనది. రష్యాభారత్ సంబంధం సూచిస్తోంది. రాబోయే కాలంలో మానవత్వ ఆధారిత కొత్త అలయన్స్ ఏర్పడవచ్చు. అందులో ఆసియా దేశాలు చేరతాయి. ఈ అలయన్స్ పాశ్చాత్య దేశాలకు పెద్ద డిప్లొమాటిక్ సవాలవుతుంది. ఈ పాలసీ విజయవంతమైతే భారత్ రాబోయే దశాబ్దంలో హ్యూమనిటేరియన్ సూపర్ పవర్గా ఎదుగుతుంది. విద్య, ఆరోగ్యం, సహాయం ద్వారా దక్షిణ, సెంట్రల్ ఆసియాకు కొత్త దిశ ఇస్తుంది. పాకిస్తాన్కు ఈ పరిస్థితి అసౌకర్యంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్పై పట్టు ఉంచుకోవాలన్నవాళ్ల పాత వ్యూహం కూలిపోతోంది. ఇదే భారత్ అతిపెద్ద విజయం, బుల్లెట్ కాల్చకుండా విశ్వాస జెండా పాతడం. చైనా కూడా అప్రమత్తమైంది. భారత్ హృదయాల మోడల్ దాని భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కంటే ఎక్కువ ప్రభావం చూపుతోందని అర్థమైంది. చైనా రోడ్లు, బ్రిడ్జులు కట్టి ప్రభావం చూపాలనుకుంటే భారత్ హృదయాల మధ్య బ్రిడ్జులు నిర్మిస్తోంది. ఇదే డాలర్ డిప్లొమసీ, హృదయాల డిప్లొమసీ మధ్య తేడా. కాబుల్లో భారత్ ఉనికి ఇలాగే పెరిగితే ఆఫ్ఘనిస్తాన్ భారత్ రీజనల్ పాలసీకి శాశ్వత కేంద్రం అవుతుంది. అక్కడినుంచి భారత్ ఆర్థిక, సాంస్కృతిక, విద్యా సంబంధాలకు కొత్త బ్రిడ్జులు నిర్మిస్తుంది. నెమ్మదిగా ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్ భారత్ దిశలో మళ్లుతోంది. ఇదే అతిపెద్ద జియోపాలిటికల్ మలుపు. భారత్ స్కూళ్లు, రోడ్లు, హాస్పిటల్స్ నిర్మించి ప్రజల హృదయాల్లో, సంస్థల్లో తన స్థానం పదిలం చేసుకుంటోంది. అమెరికా సిస్టమ్ స్థానంలో మానవత్వ ఆధారిత కొత్త అలయన్స్ ఎదుగుతోంది. ఇందులో భారత్, రష్యా, ఇరాన్, సెంట్రల్ ఆసియా దేశాలు చేరవచ్చు. ఈ అలయన్స్ ఆయుధాలపై కాదు, విశ్వాసం, సహాయంపై నడుస్తుంది. భారత్ ఈ డిప్లొమాటిక్ అడుగు ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్తుకు కొత్త దిశ ఇస్తుందా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. వీడియోకు లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.